Hello everyone, my name is Thriloknath. నేను రీసెంట్లీ BE సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను 2023లో ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇన్ ఇంటర్మీడియట్ బేసిక్గా ప్రాపర్ గైడెన్స్ లేదు. సో నేను సివిల్ బ్రాంచ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అని ఒక రీజన్తో చూస్ చేసుకున్నా అండ్ లైక్ మేబీ ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అన్నట్టుగా చూస్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ప్రోగ్రామింగ్ విత్ సి లాంగ్వేజ్ అనే ఒక సబ్జెక్ట్లో కొంచెం కోడింగ్తో ఫస్ట్ ఇంట్రాక్షన్ నాకు. అండ్ ఆ సెమిస్టర్ నుంచే కొంచెం కోడింగ్లో ఇన్వాల్వ్ అవ్వడము, సి లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకుంటే కొంచెం నాకు రియలైజేషన్ వచ్చింది. లైక్ ఓకే, నాకు ట్రూ ఇంట్రెస్ట్ కోడింగ్లో ఉందని చెప్పి ఓకే కోడింగ్ అయితే నేర్చుకున్న, కంప్యూటర్స్తో రోజు వర్క్ చేస్తున్నా, కానీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఏ పాత్ వెళ్ళాలి అని ఒక క్లారిటీ లేదు. సో అప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒక ఆమె NxtWave త్రూ ప్లేస్ అయిందని తెలిసి, సో NxtWave ఏంటి ఇదేంటి అని NxtWaveలో ఆల్రెడీ తెలిసిన వాళ్ళతో మాట్లాడి NxtWave గురించి కనుక్కున్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ ఓకే, నాన్ ఐటీ నుంచి కూడా జాబ్ క్రాక్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ కరికులం అలా ప్లాన్ చేసి ఉంటుంది. లైక్ లేటెస్ట్ వెబ్ డెవలప్మెంట్, మర్న్ స్టాక్ మొత్తం నేర్పిస్తారని చెప్పి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో నేను NxtWaveలో జాయిన్ అయ్యా నవంబర్ 2022లో. మే 2023 వరకు నేను ఇన్కన్సిస్టెంట్గానే చేశాను. వన్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ పెట్టుకొని కొంచెం సీరియస్గా తీసుకొని లైక్ గ్రోత్ సైకిల్ 2 నుంచి గ్రోత్ సైకిల్ 3 అన్నీ కన్సిస్టెంట్గా జూలై 23 వరకు లైక్ మోస్ట్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ చేశాను. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అన్నీ ఇంకా జూలై 2023 నుంచి స్టార్ట్ చేశాను. నోటిఫికేషన్ వచ్చింది జాబ్ పోర్టల్లో అండ్ క్యూరేటెడ్ ప్లాన్స్ ఇచ్చారు. ఆఫ్లైన్ అసెస్మెంట్ కూడా ప్రాపర్ రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఆఫ్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి లైక్ ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు రెజ్యూమే తగ్గట్టు ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో ఇలాంటి చిన్న చిన్న ఇన్పుట్స్ అక్కడ ఇవ్వడం వల్ల ఆ టైంకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అయింది. అండ్ ఈవెన్ HR రౌండ్కి కూడా అంతే మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చి కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేశారు. సో ఫైనలీ నవంబర్ 30కి ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఈ ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్ ఇంట్లో చూపించినప్పుడు మా పేరెంట్స్ లైక్ దే ఫెల్ట్ హ్యాపీ అండ్ కొంచెం లైక్ దే ఆల్సో ఫెల్ట్ రిలీవ్డ్ యాక్చువల్లీ. ఇంకా వీడు ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాడు అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ చేశాయి. లైక్ రియల్ ఇంటర్వ్యూ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్లే నాకు క్లారిటీ వచ్చింది. అండ్ NxtWave కరికులంలో నాకు లైక్ యూనిక్ అనిపించిన పాయింట్ ఏంటంటే దేర్ ఈజ్ ఆల్సో ఎ కోర్స్ ఫర్ కమ్యూనికేషన్. సో ఆ కమ్యూనికేషన్ కోర్స్ లైక్ ఇది ఎవరు తీసుకుంటారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ కరికులం ఓపెన్ చేసి చూస్తే లైక్ చాలా కొత్త థింగ్స్ ఉంటాయి. లైక్ ఇంగ్లీష్ రాని వాళ్ళకి అవ్వచ్చు, వచ్చిన వాళ్ళకి అవ్వచ్చు, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. సో మనకి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చెప్పడానికి ఆ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్స్ టు NxtWave.